గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో దిస్ ఈజ్ ప్రీమియర్ షో. అందరికీ హాయిలు చెప్పడం అదైతే కుదరదు, బట్ కలెక్షన్ అద్దరిపోయింది. అన్ని లేటెస్ట్ అండ్ ఓల్డ్ అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ అనమాట. సో ఓల్డ్ వాటికి కొంచెం డిస్కౌంట్స్ ఇచ్చేస్తున్నాను బికాజ్ సింగిల్ పీసెస్ అనమాట అవన్నీ. అండ్ కొత్త వాటిలలో చేంజబుల్ టైప్, సో డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి. సో అన్నీ చూపించేస్తాను. బిఫోర్ దట్ డూ ప్లేస్ ద లైక్స్. ఫస్ట్ లైక్స్ అన్నీ ప్లేస్ చేసేసేయండి. అందరూ చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ కొట్టేసేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఇది చెప్పడం మర్చిపోతున్నాను, అందరూ చేయడం మర్చిపోతున్నారు. సో అందుకని ఇంటిమేటింగ్ అనమాట. సో ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి దిస్ వన్ అండి, ఒక బ్యూటిఫుల్ పెండెంట్. సో ఈ పెండెంట్ని మనం దేంట్లో చూసినాం, 1990 రూపీస్ జాలీ సెట్లో సిల్వర్ రెప్లికా దాంట్లో చూసినాం కదా, సేమ్ అదే పెండెంట్ మనకి పైన ఎక్స్టెన్షన్తో వచ్చింది. అండ్ క్వాలిటీ రియలీ సూపర్గా ఉంది. అండ్ దిస్ ఈజ్ ఇన్ సన్లైట్ ఓన్లీ అండి, సో దట్ యూ కెన్ అబ్జర్వ్ ద న్యాచురల్ ఎఫెక్ట్ ఓన్లీ. సో సైడ్ ఎఫెక్ట్స్, ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ అయితే ఏం ఉండవు. సో మంచి, సో జస్ట్ ప్రైస్ ట్యాగ్స్ అటాచ్ చేసేసుకున్నాను, పని అయిపోతుందని చెప్పేసి. ఓకే అండి, సో దిస్ ఈజ్ ద పెండెంట్, దిస్ ఈజ్ ద బ్యాక్ సైడ్ లుక్. మీకు గనక మీ ఓపిక, అంటే మీ ఓపిక మీన్స్ మీ బడ్జెట్ అనుకోండి. సో ఇక్కడ పర్ల్స్ వద్దు, నాకు ఇంకా వేరే ఏదైనా బీడ్స్ కావాలని అంటే జస్ట్ ఇంటిమేట్ చేయండి, నేను మేక్ చేసేసి ఇస్తాను. ఇది యాక్చువల్గా రెడీమేడ్ అండి. నాకేంటంటే ఈ బీడ్స్ క్వాలిటీ అయితే నచ్చట్లేదు. సో దట్ మీరు ఆర్డర్ ఇస్తే నేను ఈ బీడ్స్ సేమ్ ఇదే ప్యాటర్న్లో ఈ బీడ్స్ తీసేసి వేరే బీడ్స్ వేసిస్తాను. లేదు అని అంటే పర్ల్ గ్రీన్, ఇక్కడ పర్ల్, ఇక్కడ మెరూన్, సేమ్ సైజ్ బీడ్స్ని ఇక్కడ గ్రీన్ వేయడం, ఇక్కడ మెరూన్ వేయడం. సో అట్లా ఆల్టర్నేట్గా వేసినా సరే చాలా చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. మధ్యలో చిన్న గోల్డ్ బీడ్స్ అనేవి తీసేసుకుంటే సరిపోద్ది అనమాట. సో దట్ ఈజ్ మై థాట్. మీకు కనుక అట్లా నచ్చితే కావాలి అని అంటే కనుక తీసేసుకోవచ్చండి. సో ఫస్ట్ అయితే అందరూ లైక్స్ కొట్టేసేయండి. చాలామంది ప్రీమియరే కదా లైక్ ఎందుకులే అని అనుకుంటున్నారు. లైక్స్ కొట్టండి, అవి మాకు యూజ్ అవుతాయి కదా. సో చిన్నగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మాకు కూడా. మీరు ఇంత మంచి కలెక్షన్ ఇంత రీజనబుల్ కాస్ట్లో ఇస్తున్నందుకు సో మీ నుండి ఒక మంచి లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో దీనికి ఇయర్ రింగ్స్ రాలేవు యాక్చువల్గా. సో వీ కెన్ అడ్జస్ట్ దిస్ అండి. ఈ కింద డ్రాప్ని కూడా మనం చేంజ్ చేసేసుకోవచ్చు. ఉన్నాయి స్టాక్ అయితే 20 పేర్ ఏమో ఉన్నట్టున్నాయి. సో మనం అడ్జస్ట్ చేసేయచ్చు అనమాట. సో ఇయర్ రింగ్స్ కాస్ట్ వచ్చేసి 490 రూపీస్, సెట్ కాస్ట్ వచ్చేసి 990 రూపీస్. సో దిస్ ఈజ్ 990 అండ్ దీస్ ఆర్ 490. క్లియర్ కదండి? బట్ పెండెంట్ అయితే చాలా చాలా బాగుంది. జస్ట్ నాకు ఈ బీడ్స్ క్వాలిటీ నచ్చలేదు, రియాలిటీలో చూడలేదు కదా. సో అందుకని నేను ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను కూడా. మళ్ళీ మీరు వచ్చిన తర్వాత హర్ట్ అయ్యే కంటే సో నేనే ముందే చెప్పేస్తున్నాను, లేదు నాకు ఇలాంటి బీడ్సే కావాలంటే నా దగ్గర బీడ్స్ ఉన్నాయి, నేను అలైన్ చేసేసి ఇస్తాను. ఓకేనా? అండ్ ఇయర్ రింగ్స్ ఓన్లీ సింగిల్గా కావాలంటే స్క్రీన్ షాట్ కోసం ఇది. సో పుషర్స్ వస్తాయి బ్యాక్ సైడ్లో, కింద బీడ్స్ మన చాయిస్ అండి. సో ఇది నేను సడన్గా తీసిన, నాకు ఈ సెట్కి మ్యాచ్ అయిపోయింది. సో అందుకని ఎట్ ఏ టైం చూపించేస్తున్నాను అంతే. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇది 1290 వర్త్దండి. సో ఆఫర్ కింద ఓన్లీ ఫర్ 990 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. సింగిల్ పీసే అవైలబుల్గా ఉంది. సో అందుకని క్లియరెన్స్, నేను ఇంకా స్టాక్ ఉంచుకోదలుచుకోలేదు, అందుకని ఇచ్చేస్తున్నాను క్లియరెన్స్ కింద. సో మొత్తం లక్ష్మీదేవులు వస్తాయి, చైన్ అంతా షార్ట్ చైన్ అనమాట. సో ఇయర్ రింగ్స్కే మనకి 690 రూపీస్ ఉంటుంది. సో కంప్లీట్ సెట్ అంతా కూడా ఓన్లీ 990 రూపీస్ ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తుంది. ఓకేనా? సింగిల్ సెట్ అవైలబుల్. సో లక్ష్మీదేవి లాస్ట్ టైం అయితే 6-7 పీసెస్ ఉండే, ప్రస్తుతానికైతే ఓన్లీ సింగిల్ పీస్ అవైలబుల్గా ఉంది. ఓకే, ఇవి ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్స్కి ఫ్రంట్ సైడ్లో స్టోన్ ఫిట్టింగ్ ఉంది, బ్యాక్ సైడ్ స్టోన్ ఫిట్టింగ్ లేదు. కింద వచ్చేసి మొత్తం ఇట్లా పర్ల్స్ వస్తాయన్నమాట. దీనికి కూడా పర్ల్సే హ్యాంగింగ్స్. సో దీంట్లో నెవర్ చేంజెస్, ఇంకా చేంజెస్ అయితే ఏం చేయదలుచుకోలేదు. అండ్ ద ప్రైస్ ఈజ్ ఓన్లీ ఫర్ 990 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. టేక్ ఎ స్క్రీన్ షాట్. సింగిల్ సెట్ అవైలబుల్. కైండ్లీ చెక్ ఓన్లీ ఫర్ కన్ఫర్మ్డ్ ఆర్డర్స్. నిన్న కూడా చాలామంది విసుగు వస్తుందండి నిజంగా, బేర్ చేసుకోలేకపోతున్నాను నేను. మీరు చేసే అవైలబిలిటీ వల్ల నేను నష్టపోతున్నాను.
దెన్ ఆల్సో మీ నష్టంతో నాకేం పని, నేను అలాగే అవైలబిలిటీ చెక్ చేస్తానంటే అది ఇంకా మీ బాధ్యత అంటారా, లేదు అని అంటే మీ క్యారెక్టర్కి వదిలేస్తున్నాను నేను, అంతే. క్యారెక్టర్కి ఐ డోంట్ కేర్ యువర్ లాస్ అండి అని అనుకుంటే కనుక అవైలబిలిటీ చెక్ చేయండి. లేదు అండి అంటే జస్ట్ ద థింగ్ ఏంటంటే మీకు ఐటమ్ అవసరం లేనప్పుడు అవైలబిలిటీ చెక్ చేయాల్సిన పనేముందో అసలు నాకు అర్థం కాదు. కానీ ఐటమ్ అవసరం లేనప్పుడు ఎందుకు అవైలబిలిటీ చెక్ చేయాలి? లేదు తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు అమౌంట్ ఎందుకు పే చేయకూడదు? దిస్ ఈస్ ద థింగ్ యూ హ్యావ్ టు థింక్. ఓకే, సో దిస్ ఈస్ బ్యాక్ సైడ్ లుక్ అండి. ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్లో సూపర్ నెక్ సెట్, చాలా సింపుల్ అండ్ నీట్గా ఉంటుంది. దీంట్లో లాంగ్ కూడా ఉన్నట్టుంది. లాంగ్ వచ్చేసి ఆఫర్లో పెడితే 1490 అలా వస్తుంది. బట్ ప్రస్తుతానికైతే నేను ఓన్లీ షార్ట్ తీసుకొచ్చినాను. సో సైడ్లో వచ్చేటప్పటికి లక్ష్మీదేవి కాసులు ఇన్ డ్రాప్ షేప్. సో బిఫోర్గా తీసుకున్న వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వకండి, ఎందుకంటే సింగిల్ పీస్ ఉంది కాబట్టి నేను జస్ట్ క్లియరెన్స్ చేసేస్తున్నాను. దెర్ ఈజ్ నో ప్రాఫిట్. ఈవెన్ నేనే ఇంకా షిప్పింగ్ ఛార్జెస్ కూడా బేర్ చేసుకోవాలి, అంతే. ఓకే అండి, 990 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. సింపుల్ షార్ట్ చైన్ అనమాట. ఖచ్చితంగా కావాలి అంటేనే అవైలబిలిటీ చెక్ చేయండి. సింగిల్ పీస్ మాత్రమే ఉంది. ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్. దీంట్లో రూబీస్ అండ్ గ్రీన్ స్టోన్స్ తోటి మంచి రెక్టాంగిల్ షేప్ కూడా చాలా నీట్గా వచ్చింది. అండ్ డ్రాప్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సింపుల్ అండ్ నీట్గా ఓన్లీ ఫర్ 990 రూపీస్లోనే వచ్చేస్తుంది. సో నిజంగా కావాలి అంటేనే అవైలబిలిటీ చెక్ చేయండి. నిన్న ఒక ఆవిడ 2 ఐటమ్స్ చెక్ చేసి నేను వేరే వాళ్ళందరికీ నాట్ అవైలబుల్ చేసిన, ఎందుకంటే ఎటీ టైం 2 మూవ్ అయిపోతాయి కదా అన్నట్టుగా. వేరే వాళ్ళందరికీ నాట్ అవైలబుల్ చెప్పినా ఆవిడేమో పే చేయలేదు. సో ఒక్కరే కాదు, చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. రోజుకొక 30-40 మంది వెళ్తారు ఈజీగా. 30-40 మంది. నాకు వచ్చే క్వెరీస్కి స్టాక్ నేను మళ్ళీ ఆర్డర్ పెట్టినా కూడా సరిపోదు. కానీ ఎందుకు అవైలబిలిటీ చెక్ చేస్తారు? ఎందుకు మీ వాల్యుబుల్ టైం వేస్ట్ చేసుకుంటారు? నాకు అర్థం కాదు. ఇంకా నేనంటే ఎలాగో రిప్లైలు ఇవ్వడానికే ఉన్నాను అనుకోండి, బట్ మీ వాల్యుబుల్ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటారు అవైలబిలిటీ చెక్ చేసి? సో దిస్ ఈజ్ గ్రీన్ స్టోన్ అండి, ఎమరాల్డ్స్, మంచి క్వాలిటీ స్టోన్స్. బ్లాక్ థ్రెడ్ జ్యువెలరీ చాలామంది అడుగుతున్నారు. సింగిల్ పీస్ అయితే దొరికింది నాకు. సో ఓన్లీ ఫర్ 690 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్. సింగిల్ పీస్ అవైలబుల్ అండి. కింద వచ్చేసి పికాక్స్కి కొంచెం స్టోన్స్ వచ్చినాయి, కొంచెం లైట్గా అనమాట. కింద వచ్చేసి పర్ల్స్ అండి. సో వెరీ నీట్ ఫినిషింగ్ అండ్ సింప్లీ నైస్గా కనిపిస్తుంది. సో ఏ టైప్ ఆఫ్ శారీస్కైనా సరే ఆఫీస్ వేర్కి అలా వేసుకోవాలి అనిపిస్తే కనుక బెస్ట్ చాయిస్ అండి. నీట్గా ఉంటారు చూడండి. మన నెక్కి ఇలా వస్తుంది అనమాట. ఓకేనా? అండ్ ద ప్రైజ్ ఈజ్ ఓన్లీ ఫర్ 990 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్. దయచేసి అండి ఐటమ్ బ్లాక్ అవ్వకుండా చూడండి. మీకు ఖచ్చితంగా కావాలంటేనే చెక్ చేయండి. ఆల్మోస్ట్ తగ్గింది అనుకోండి, ఎంత తగ్గినా సరే మళ్ళీ రోజు ఈ 100 నుంచి 30-40కి వచ్చింది. దెన్ ఆల్సో వీ కాంట్ బేర్ దిస్ ఏమంటారు లాస్ని బేర్ చేసుకోలేను నేనైతే. ఖచ్చితంగా కావాలంటేనే అవైలబిలిటీ చెక్ చేయండి దయచేసి. అండ్ 7 to 10 వర్కింగ్ డేస్ టు డెలివర్ అండి. 1 or 2 డేస్కి అయితే ఎవరు అడగొద్దు. మీకు ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే ఆర్డర్ ప్లేస్ అయిన తర్వాత 3 డేస్కి ఐటమ్ షిప్ అయిందా లేదా అనేది అడగండి. దెర్ ఈజ్ నో ఇష్యూస్, ఎందుకంటే మీ ఐటమ్ గురించి మీరు తెలుసుకోవడం మీ బాధ్యత కాబట్టి. అంతేగాని 2 రోజులకి స్టిల్ నాట్ రిసీవ్డ్ అని అయితే పెట్టకండి. 7 డేస్కి కూడా స్టిల్ నాట్ రిసీవ్డ్ అని పెట్టకండి. 7 డేస్ అంటే సండేస్, పండగలు, పబ్బాలు అన్నీ కౌంట్ చేసేసుకుంటారు. సో వర్కింగ్ డేస్ అనేది మెన్షన్ చేస్తాను. 7 to 10 వర్కింగ్ డేస్ అనేది మెన్షన్ చేస్తాను. సో అది కొంచెం చూసుకోండి, ఓకేనా? సో దిస్ ఈజ్ సూపర్ నెక్ సెట్ అండి. సింపుల్ నెక్ సెట్ విత్ లక్ష్మీదేవి డాలర్ తోటి. మనకేంటంటే 2 సైడ్ కూడా చిన్న సైజు ఓవెల్ షేప్ వస్తాయన్నమాట. సో దీనివల్ల మనకి లుకింగ్ ఇంకా పెరిగింది. మధ్యలో మనకి చిన్న సైజు ఓవెల్ షేప్ రూబీ స్టోన్స్ కూడా వచ్చినాయి. ఓకే, డాలర్ అయితే ఖతర్నాక్ ఉంటుంది, చాలా చాలా బాగుంది. అండ్ దిస్ ఈజ్ ద ఇయర్ రింగ్ అండి. ఓకే, సో దిస్ ఈజ్ ప్రైస్ ఆల్సో ఓన్లీ ఫర్ 990 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్. దిస్ ఈజ్ ఆల్సో ఓన్లీ 990 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్.
ఓకేనా. సో జీరో ప్రాఫిట్, ఈవెన్ నేనే ఇంకా షిప్పింగ్ ఛార్జెస్ని కూడా బేర్ చేసుకోవాలి. సింగిల్ పీస్ మాత్రమే ఉంది కాబట్టి దయచేసి కన్ఫర్మ్ ఆర్డర్ అయితేనే అవైలబిలిటీ చెక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి చేంజబుల్లో అండి. చేంజబుల్లో పెండెంట్, డైమండ్ ఫినిష్ పెండెంట్కి మనం ఈ లోపల స్టోన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ స్క్రూ ఇస్తారు. సో ఇది తిప్పేసుకొని ఇక్కడ మనకు కావలసిన పెండెంట్ని అటాచ్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద పెండెంట్. అండ్ ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్. ఓకే, సో ఇయర్ రింగ్స్కి కూడా మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. స్క్రూ బ్యాక్ కాదు, పుష్ బ్యాక్ ఇయర్ రింగ్సే వస్తాయి. బట్ మన దగ్గర ఇంకేమైనా ఇయర్ రింగ్స్ ఉన్నా సరే వీ కెన్ అటాచ్ ఇట్. కొంచెం పెద్ద సైజులో ఏవైనా వాడుకోవాలి అనిపిస్తే కనుక. అండ్ ఈ పెండెంట్ వచ్చేసి డిటాచబుల్ టైప్ అండి, నాట్ అటాచ్డ్, డిటాచబుల్ టైప్ వస్తుంది. అండ్ ద ప్రైస్ ఈజ్ 890 రూపీస్. సో దీనికి ఏంటంటే ఇట్లా ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి గ్రీన్, వైట్, నేవీ బ్లూ, సో టోటల్ 4 కలర్స్ వస్తాయండి. ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి, ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి టోటల్గా 4 కలర్స్ వస్తాయి. గ్రీన్, నేవీ బ్లూ, వైట్, రూబీ. సో 4 కలర్స్ తోటి వస్తుంది. ఈచ్ కలర్కి 200 అనుకున్నా సరే మీకు 800 ఈజీగా అయిపోతుంది. అండ్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ 100 రూపీసే ఇంకా ఫ్రేమ్ అంతా. సో జస్ట్ కంపేర్ చేసుకోండి. మనం జనరల్గా స్టడ్స్ తీసుకుంటాం కదా, చిన్న సైజ్ స్టడ్స్ 290, 390 అట్లా పెట్టి. సో వాటితో కంపేర్ చేసుకుంటే ఇంతకు మించిన బెస్ట్ పీస్ అయితే దొరకదు. అండ్ దీంట్లోనే కొంచెం డిఫరెంట్ డిజైన్ కూడా ఉంది. వీటిని దేనికి అంటే పర్ల్స్కి వేసినా బాగుంటుంది, లేదు సింపుల్గా ఒక బాహుబలి చైన్కి వేయండి. ఎంత నీట్ లుక్ ఉంటుందంటే చాలా క్లాసీ లుక్ ఉంటుంది. ఎందుకంటే బ్యాక్ సైడ్ అంతా మనకి గోల్డ్ ఫినిషింగే కదా, సో దట్ మనకి లుకింగ్ అయితే చాలా బాగుంటుందన్నమాట. అండ్ ద ప్రైస్ ఈజ్ 890 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. దీంట్లోనే ఇంకొక చిన్న వేరియేషన్, పెండెంట్ చిన్న వేరియేషన్తో వస్తుంది. సో బోత్ ఆర్ టూ గుడ్. నాకు రెండు నచ్చినాయి. మీకు ఏది నచ్చిందో నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. రెండిట్లో ఏది బాగుంది. అండ్ దీనికి కూడా ఇలాగే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ద ప్రైస్ సేమ్ 890 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్. ఓకే, సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ప్రీమియర్ షో అండి. అందరికీ హాయ్ చెప్పడం అయితే కుదరట్లేదు, బట్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరెవరైతే ఆర్డర్స్ ఇచ్చి మాకు మంచి ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అ లాట్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ హార్ట్ అన్నమాట. అండ్ లైక్స్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, సో అన్ని సిచ్యువేషన్లో మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. సో దిస్ ఈస్ 390 రూపీస్ బ్లాక్ బీడ్స్ అండి. ఇది నెక్ లెంత్కి పెడితే చాలా బాగుంటుంది. ఈవెన్ కింది కంటే కూడా, కిందికి పెట్టుకోవడం కంటే కూడా నెక్ లెంత్కి పెడితే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి స్పిన్నల్స్ వస్తాయి. 16 ఇంచ్ లెంత్ వస్తుందండి. ఇది 16 ఇంచ్ లెంత్లో వస్తుంది. సో మీకు ఇంకా పెంచాలి అనిపిస్తే కనుక జస్ట్ మెన్షన్ చేయండి. నేను బ్యాక్ సైడ్ చైన్ అటాచ్ చేయడమా ఏదో ఒకటి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బాల్కి చుట్టూ మొత్తం కూడా స్టోన్ ఫిట్టింగ్ వస్తుందండి. ఓకే, సో చుట్టూ అంతా కూడా స్టోన్ ఫిట్టింగ్ వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి బ్లాక్ బీడ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో హ్యాండ్ మేడ్ అండి. మీకు మళ్ళీ కావాలన్నా సరే దొరుకుతాయి. దీంట్లో పింక్ స్టోన్ కావాలన్నా, గ్రీన్ స్టోన్ కావాలన్నా కూడా దొరుకుతుంది. ఓకే, 390 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్. సో జస్ట్ ఇన్ఫార్మ్ చేస్తున్నాను. మీకు ఇన్ కేస్ ఆ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి, నేను చేసేస్తాను. ఓకే, క్రిస్టల్స్ కూడా బెస్ట్ క్వాలిటీ క్రిస్టల్స్ అండి. చాలా చాలా బాగుంటుంది. ఓకే, నెక్ లెంత్కి గట్టిగా వేసుకుంటే సూపర్గా ఉంటారండి. లేదు డౌన్కి వేస్తానంటే సో డ్రెస్సెస్ పైనకైనా, శారీస్ పైనకైనా, దేనికైనా సూట్ అవుతుంది. సో దీనికైతే రిక్వైర్మెంట్స్ ఏం లేవు. డ్రెస్సెస్కి సూట్ అవుతుంది, శారీస్కి సూట్ అవుతుంది. సింపుల్గా ఆఫీస్ వేర్కి అట్లా వేసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఎక్కువ కాస్ట్ కాదు కాబట్టి సో మనం ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్ కింద ఇయర్ రింగ్స్ని పేరప్ చేసేసుకొని, ఇందాక ఒక స్టడ్స్ కూడా చూపించిన, సో అవి కూడా పెట్టేసుకోవచ్చు. ఇట్లా
ఏవైనా స్టడ్స్తో పేరప్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఆఫీస్ వేర్ లాగా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ సింపుల్ అండ్ నైస్గా గోల్డ్లో చేపించుకున్నట్టుగా ఉంటుంది అనమాట. అండ్ ఓన్లీ 390 రూపీస్, మళ్ళీ అది కూడా ఫ్రీ షిప్పింగ్ తోటి. సో నెక్స్ట్ వచ్చేసి ఇదండి. సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ 590 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది. క్వాలిటీ ఆఫ్ ద చోకర్ వచ్చేసి సూపర్ గుడ్ క్వాలిటీ. అండ్ నెక్స్ట్ ఏంటంటే చిన్న సైజులో రాలేదు, ఇది కొంచెం పెద్ద సైజులో వచ్చింది. పెద్దవాళ్ళకి బాగుంటుంది. మీరు బాజుబంద్ లాగా యూస్ చేస్తారా, నెక్ చోకర్ లాగా యూస్ చేస్తారా, చాయిస్ ఈజ్ యువర్స్. బట్ ఇది నెక్ చోకర్లా యూస్ చేసి సీజెడ్లో లాంగ్ అండ్ షార్ట్ వేసుకున్నా సరే బ్రైడల్ లుక్ వస్తుంది అనమాట. ఓకే. అండ్ బ్యాక్ సైడ్ లెంత్ వచ్చేసి ఇంతే వచ్చిందని మీకు కనుక కావాలని అంటే ఇంకా ఎక్స్ట్రా పే చేయాల్సిందో, ఎందుకంటే మార్జిన్ చాలా తక్కువ కాబట్టి. సో మీరే పే చేస్తే ఇస్తాను. సో ఎంత పే చేస్తారు అని అంటే ఒక 20 రూపీస్ పే చేయండి, మళ్ళీ ఇంత ఎక్స్ట్రా చైన్ యాడ్ చేసి ఇస్తాను నేను. ఓకే, ఇంత ఎక్స్ట్రా చైన్ అనేది యాడ్ చేసి ఇస్తాను. ఓకేనా. అండ్ డిజైన్కి వచ్చేటప్పటికి దీంట్లో పికాక్స్ లేవు, గాడ్స్ లేవు. సో దట్ ఎవరైనా సరే వేసేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండి. మనకేంటంటే బిఫోర్గా అయితే సింగిల్ పిన్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కొన్నిటికి కొంచెం స్ట్రాంగ్నెస్ కోసం అని చెప్పేసి డబల్ పిన్ ఇస్తున్నారు. అండ్ ఈ బెల్ట్ కూడా క్వాలిటీ చూసారా, బెల్ట్ కూడా క్వాలిటీ. ఓకే, ఇది సైడ్కి వస్తుందండి, మిడిల్లో రాదు. ఎందుకంటే ఈ చోకర్స్కి ఈ పిన్ని లోపలికి పెట్టాలనుకోండి మనకి నెక్కి ఒత్తుకుపోతుంది. సో అందుకని బయటికి పెడతారు. బయటికి పెట్టినప్పుడు ఏమవుతుంది, జడ తడుతుంది. అందుకని దీన్ని సైడ్కి అలైన్ చేస్తారనమాట. మిడిల్లో అలైన్ చేస్తే జడ తడుతుంది కాబట్టి సో సైడ్కి అలైన్ చేస్తారు. దీన్ని మనం ఏం చేయలేము, తీసేసి ఇంకెక్కడైనా పెట్టుకుందామంటే, అంటే ఎవరైనా రిక్వైర్మెంట్ పెట్టినా సరే ఐ కాంట్ డూ ఎనీథింగ్ అండి. ఇది ఇంకా ఇలాగే ఉంటుంది, ఎందుకంటే ఇది వెల్డింగ్ చేసి వచ్చింది కాబట్టి ఇలాగే ఉంటుందన్నమాట. ఓకేనా. సో మినీ చోకర్ ఎలా ఉంది, 590 రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్. వెరీ నైస్ వన్. ఓకే. సో స్టిల్ నిన్నటి వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే హ్యాండ్మేడ్స్ చాలా బాగున్నాయి, చూసేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి. నాకు ఇది బాగా నచ్చింది, ఎందుకంటే చిన్నగా ఉన్నప్పటికీ క్వాలిటీ కానీ డిజైనింగ్ కానీ సూపర్గా ఉందండి. మొత్తం ఇదంతా మనకి డ్రాప్స్ వస్తాయి, అదే 2 స్టోన్స్ తోటి డ్రాప్స్ అనమాట, పెద్దది అండ్ చిన్నది. అండ్ 2 సైడ్ వచ్చేసి డ్యూయల్ పికాక్ ఉంది. అండ్ పికాక్ కూడా అపోజిట్ ఫేసెస్. ఇక్కడంతా కూడా మనకి ప్లెయిన్ పికాక్ కాకుండా దాంట్లో కూడా చిన్న సైజు మనకి చుక్కలు డాట్స్ లాగా ఇచ్చిందనమాట. కింద వచ్చేసి మీరు కనుక ఓపిక ఉండి ఇంకా పే చేస్తాను అనిపిస్తే కనుక మొనాలిసా వేయించుకోవచ్చండి. ఈ సైజ్ ఆఫ్ ఆవేజా బీడ్స్ వేయించుకుంటే మనకి లుక్ పెరుగుతుంది. సో దీనికి వేయడానికి ఒక 120 రూపీస్ ఎక్స్ట్రా అవుతుందండి ఛార్జ్, బట్ లుక్ మాత్రం పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. 120 కోసం ఆలోచించుకోకుండా ఉంటే కనుక మీకు కాస్ట్ ఎంత అవుతుందంటే 710 రూపీస్లో అవుతుంది. 710 రూపీస్లోనే బట్ ఒక 1000 రూపీస్ పెట్టుకున్న చోకర్ లుక్ అయితే వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. ఓకే. సో దిస్ ఇస్ బ్యాక్ సైడ్ చైన్ దీనికి. అండ్ దీనికి కూడా మీకు ఎక్స్ట్రా చైన్ కావాలంటే 20 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే మళ్ళీ ఇంత సైజు ఎక్స్ట్రా చైన్ అనేది ఇస్తాను. సో ఇది చిన్నపిల్లలకి ఓకే. సో చిన్నపిల్లలకి ఓకే ఎందుకు అంటే పైన సైడ్ మనకి గుచ్చుకునే విధంగా ఏ టైప్ ఆఫ్ డిజైన్ కూడా రాలేదు. సో దట్ వాళ్ళు ఓర్చుకుంటారు అనమాట, పెట్టినా సరే తీసేయమని గోల చేయరు. అండ్ లుకింగ్ కూడా వాళ్ళ నెక్కి తగ్గట్టుగా చాలా బాగుంటుంది. ఈవెన్ నా సైజ్ నెక్ వాళ్ళకి కూడా బాగుంటుంది అనమాట, చిన్న నెక్ వాళ్ళకి కూడా బాగుంటుంది. సో నెక్కి నిండుగానే ఉంటుంది, ఎందుకంటే విడ్త్ మంచిగా వచ్చింది కదా. అండ్ క్వాలిటీ కూడా సూపర్గా వచ్చింది. ఓన్లీ ఫర్ 590 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. సో కొంచెం నేను ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ చేస్తాను, ఎందుకు అంటే మీకు కరెక్ట్గా అర్థం కావాలి కదా అని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ద వన్. సో ఇది లిటిల్ బిట్ మనకి విడ్త్లో వస్తుందండి. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది నా ఫింగర్స్, అండ్ ఇది పోని ఇంకొక 2 ఫింగర్స్. ఓకే. సో ఇక్కడ వచ్చేసి రూబీ స్టోన్స్, దీంట్లో యూస్ చేసిన స్టోన్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ కింద వచ్చేసి ఫ్లవర్స్ అనమాట. సో సింగిల్ స్టోన్ తోటి ఫ్లవర్ లాగా డిజైన్ చేసిళ్ళు. సో దట్ లుకింగ్ అనేది మనకి చాలా నీట్గా ఉంది.
చూడగానే పండగ వాతావరణం కనిపిస్తుంది అనమాట దీన్ని చూడగానే. అండ్ ఇక్కడ వచ్చేసి మ్యాంగోస్ వచ్చినాయి. మ్యాంగోస్లో ప్రతి దాంట్లో కూడా సింగిల్ స్టోన్ అనేది ఇచ్చిల్లండి. ఓకే, సో కంప్లీట్ అంతా ఫ్లోరల్ తోటే వచ్చింది. దెర్ ఈస్ నో గాడ్ మోటివ్స్, దెర్ ఈస్ నో పికాక్స్, అంటే ఎలాంటి యానిమల్స్ లేవన్నమాట. పికాక్స్ లేవు, చిలుకలు లేవు, పిట్టలు లేవు. అండ్ ఇక్కడ వచ్చేసి చైన్. సో దీనికి లిటిల్ బిట్ ఎక్స్ట్రా లెంత్ చైన్ వచ్చింది. మనం ముందు చూసిన దానికి జస్ట్ ఇంతే చైన్ వస్తుంది, దీనికి ఎక్స్ట్రా చైన్ అనమాట. అండ్ ఇంకా ఎక్స్ట్రా పెంచుకోవాలి అనిపిస్తే కనుక ఇంత లెంత్ ఎక్స్ట్రా చైన్ ఇస్తాను, 20 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే. ఓకేనా. సో దిస్ ఈస్ ద ప్రైస్ ఓన్లీ ఫర్ 690 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. ఓకే అండి, 690 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే లైవ్ బుకింగ్స్ చేస్తే నేను గిఫ్ట్స్ ఇస్తానని కొన్ని వీడియోస్కి పెడుతున్నాను కదా, సో దానికి ఏంటంటే ఆఫ్టర్ లైవ్ కూడా అడుగుతున్నారు. సో అలా అయితే నేను అసలు లైవ్ ఆఫర్స్ అనేది పెట్టడమే అనవసరం కదా, ఎప్పుడు బుక్ చేసుకున్నా సరే ఫ్రీ అని చెప్పొచ్చు. నేను లైవ్ బుకింగ్స్ ఏంటంటే మీకు కూడా కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది, నాకు కూడా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అని చెప్పేసి నేను అట్లా ఏమంటారు మోటివేట్ చేస్తున్నాను అంతే. సో ఆఫ్టర్ లైవ్ అయితే ఎలాంటి గిఫ్ట్స్ అంటే దీనికైతే ఎలాంటిది పెట్టట్లేదు, బిఫోర్గా పెట్టిన దానికైనా ఫ్యూచర్లో పెట్టబోయే దానికైనా సరే జస్ట్ ఇంటిమేట్ అయితే చేస్తున్నానండి. సో దిస్ ఈజ్ 790 రూపీస్ ఇయర్ రింగ్స్ రీస్టాక్ అయిపోయినాయి, అందుకని నేను మళ్ళీ ఒకసారి వీడియో అనేది చేస్తున్నాను. దిస్ ఈజ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది, పుష్ బ్యాక్ వస్తుంది. అండ్ ఒక్కటేంటంటే నేను నిన్న వీడియోలో చూపించిన కదా, దీనికి కూడా పింక్ వేస్తే అద్భుతంగా ఉంటాయండి ఇయర్ రింగ్స్. మీకు కనుక ఒక 100 రూపీస్ బేర్ చేస్తాను అనిపిస్తే కనుక సో ఐ విల్ అరేంజ్ విత్ దిస్ ఇయర్ రింగ్స్ ఇన్ ఆ బీడ్స్ ఏంటి ఆనెక్స్ బీడ్స్లో అరేంజ్ చేసి ఇస్తాను. ఓకేనా. కింద కూడా అవి వేస్తే చాలా బాగుంటుంది. ఇంకా గుట్ట పూసలు కావాలనుకోండి ఇంకా కాస్ట్ పెరుగుతుంది, మేబీ అందరూ బేర్ చేయకపోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ చోకర్ తీసుకున్నా సరే మీకు దీనికి ఇయర్ రింగ్స్ లాగా యూజ్ అవుతాయి ఇవి ఎట్ ఏ టైం తీసుకుంటే. అంటే జస్ట్ చిన్న చోకర్ పెట్టుకొని లాంగ్ లెంత్లో బ్లాక్ బీడ్స్ వేస్తున్నారు మనోళ్ళు, నేను చూసాను చాలా వరకు. ఈవెన్ నేను కూడా అట్లా వేసుకునేదాన్ని, కానీ సో అట్లా వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు అనమాట. సో రెండిటికి కూడా మ్యాచ్ అవుతుంది. దీంట్లో రియల్ కెంపు, దీంట్లో రూబీ స్టోన్స్, ఆ వేరియేషన్ అయితే ఉంది. బట్ పికాక్స్ వచ్చినాయి కాబట్టి అండ్ పికాక్ డిజైన్ కూడా రిలేటెడ్ ఉంది కాబట్టి సో మీకు యూజ్ అవుతాయి అనమాట. సో దీంట్లో పికాక్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ డిజైన్ వచ్చిందండి. సేమ్ ఒరిజినల్ పికాక్కి ఎలాంటి దాన్ని కటింగ్స్ అంటారా ఏమంటారు డిజైన్, మనం బొమ్మ డ్రా చేస్తే ఇట్లా చేస్తాం కదా అన్నీ, సో అలాగే వచ్చిందనమాట. 790 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్. కింద మీకు ఆనిక్స్ కావాలంటే ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. కింద అండ్ పైన మొత్తం వేసేస్తాను. లుకింగ్ కడ చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా. 790 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. సో నెక్స్ట్ ఇక్కడ అన్నీ అయిపోయినాయి. పికాక్ లక్ష్మీదేవి పెండెంట్ అండి. లక్ష్మీదేవి పెండెంట్ అవైలబుల్గా ఉంది. సో దీన్ని చిన్న సైజ్ బాహుబలికి వేస్తారా, లేదు అంటే జస్ట్ ఏం చేయండి అని అంటే ఒక 3 లేయర్ బ్లాక్ కానీ పింక్ కానీ గ్రీన్ కానీ ఆ క్రిస్టల్స్కి అలైన్ చేసేయండి, సో సరిపోద్ది మనకి. అండ్ ఇంకొకటి ఓకే, సో ఐ వాంట్ గివ్ యూ అన్ ఆఫర్ అండి. 790 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఇది బుక్ చేసుకుంటే లైవ్లో బుక్ చేసుకుంటే 3 లైన్స్తో వచ్చిన ఒక క్రిస్టల్ మాల ఫ్రీ ఇస్తాను. సో జస్ట్ అన్ ఎంకరేజ్మెంట్ అంతే. ఓకేనా. 790 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. దీంతో పాటుగా క్రిస్టల్ లైన్ అనేది ఫ్రీ ఇస్తాను. ఓకేనా. లెంత్ వచ్చేటప్పటికి అది 20 లెంత్లో వస్తుంది, 20 ఇంచ్ లెంత్లో వస్తుంది. సో దట్ మస్తు బ్యూటిఫుల్గా అయిపోతుంది, సెట్ అంతా కంప్లీట్ బ్యూటిఫుల్ అయిపోద్ది అనమాట. 790 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. చక్కచక్క బుక్ చేసేసుకోండి ఇదైతే. అండ్ బిఫోర్ దట్ ఇంకొకటి ఐటమ్ ఉంది. సో ఈ గ్యాప్లో బుక్ చేసుకోవాలనిపిస్తే బుక్ చేసేసుకోవచ్చు. పేమెంట్ కూడా బిఫోర్ లైవే అయిపోవాలి, అలా అయితేనే వస్తుంది. నేను అవైలబిలిటీ చెక్ చేస్తాను, రేపు పే చేస్తాను అన్నట్టుగా కాదు, ఇంకా గంటకు పే చేస్తాను. 1 మినిట్ తేడా అయినా సరే ఐ కాంట్ గివ్ ఎనీ ఆఫర్స్ అండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ పెండెంట్ వచ్చేసింది. పెండెంట్ అయితే క్వాలిటీ మామూలుగా లేదు అసలు, సూపర్ క్వాలిటీ ఉంది, మంచి షైనింగ్. అండ్ కింద వచ్చేసి మొత్తం పర్ల్స్ వచ్చినాయి. మీకు కనుక ఇలా పర్ల్స్ వద్దు,
నాకు సేమ్ మోనాలిసా కింద కావాలని అంటే వేసేద్దాం, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. బట్ మేకింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి. దీనికి రావడం ఇంకా ఇది నేను మేక్ చేసింది కాదు, డైరెక్ట్గా వచ్చిందనమాట. రావడం ఇలాగే వచ్చింది. మీకు ఇన్ కేస్ అలా మేక్ చేసి ఏమంటే చేసిస్తాను. సో ఇది బయట కాస్ట్ వచ్చేసి 1490 రూపీస్. సో దానికి ఏం చేస్తున్నారంటే 10% డిస్కౌంట్ అని పెడుతున్నారు. బట్ మనది అలా కాదండి, కరెక్ట్ ప్రైజెస్ ఉంటాయి. ఎక్కువ తక్కువ చెప్పి డిస్కౌంట్స్ అనేది ఏం లేదు. నేను ప్రాపర్ ప్రైజెస్ పెడతాను, ప్రాపర్ ఆఫర్స్ కూడా ఇస్తాను సమ్టైమ్స్. సో ఇది బ్యాక్ సైడ్ మనకి 3 పిన్ తోటి ఇచ్చిల్లు, 2 పిన్స్ దొరకవు అనమాట. నిజానికి నేను కూడా ట్రై చేసిన 2 పిన్స్ దొరకవు. సో అందుకని వీటిని 3 పిన్స్కి వేసిళ్ళు. అండ్ ఇక్కడ వచ్చేసి లెంత్ 24 కాదు 26, 28 ఉంటుందండి. ఇంకా ఎక్కువే ఉంటుంది, 28 ఉంటుంది. ఓకేనా? సో 28 ఇంచ్ లెంత్లో ఉంటుంది. సో దీనికి ఆఫర్ ఏంటంటే లైవ్లో బుక్ చేసుకుంటే కింద మోనాలిసాలు వేయడం ఫ్రీ. బెస్ట్ ఆఫర్ కదా, లైవ్లో బుక్ చేసుకుంటే కింద మోనాలిసా వేయడం ఫ్రీ. అండ్ ద ప్రైస్ ఈజ్ 1290 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్. ఇలా తీసుకున్న 1290 ఆఫ్టర్ లైవ్. సో ఆఫ్టర్ లైవ్ మీకు కింద మోనాలిసా కావాలంటే 100 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్. మీరు లైవ్లో బుక్ చేసుకుంటే మోనాలిసా ఫ్రీగా వేసిస్తాం. సో నో ఎక్స్ట్రా ఛార్జ్ అన్నమాట. అండ్ ఇంకొకటి, ఒక నోస్ పెన్, ఇది బిఫోర్ చూపించాల్సింది, ఇప్పుడు చూపిస్తున్నాను. సో కొంచెం గ్యాప్ ఇచ్చాను నేను ఇది బుక్ చేసుకోవడానికి. సో బుక్ చేసేసుకోండి. సో నెక్స్ట్ ఓకేనా, క్వాలిటీ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా బీడ్స్ క్వాలిటీ ఇంకా చెప్పక్కర్లేదు, గీక్తే పోదు, ఏం చేసినా పోదు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి నోస్ పిన్ అండి. దిస్ ఈజ్ నోస్ పిన్, రియల్ కెంపు నోస్ పిన్. సో స్టాక్ అవైలబుల్గా ఉంది. నియర్ టు 50 పీసెస్ అవైలబుల్గా ఉంటాయి. సైజ్ వచ్చేసి ఇంకా నేను హ్యాండ్లో పెడుతున్నానండి. మళ్ళీ ఎంత ఉంది ఏం కథ ఇవన్నీ వద్దు, నేను హ్యాండ్లో పెడుతున్నాను. లేదు నేను ఫింగర్కి పెట్టమంటే ఫింగర్కి కూడా పెట్టి చూపిస్తా, ఇంత సైజులో ఉంది. ఓకేనా? సో దిస్ ఈజ్ రియల్ కెంపు కాబట్టి 320 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. వేరే ఏవైనా సరే మనకి 250, 260, 280లో ఉంటాయి. ఇది మాత్రం 320 బికాజ్ కొంచెం పెద్ద సైజ్. అండ్ దీంట్లో యూస్ చేసిన స్టోన్స్ ఉన్నాయి చూసారా, షేపింగ్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ షేప్కి మనకి కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది. జనరల్గా మనకి రౌండ్స్ మాత్రమే ఉంటాయి, లేదు అంటే డ్రాప్స్ ఉంటాయి. బట్ ఇలా మ్యాంగో టైప్ షేప్వి ఉండవు. ఇది మనం చేపించుకోవాలన్నమాట, అంటే ఎక్స్ట్రా ఛార్జ్ అనేది ఖచ్చితంగా చేస్తారు. సో ప్రైస్ వచ్చేసి ఓన్లీ 320 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. సో ఇదేంటి అంటే ఇక్కడ నోస్ పెట్టి చాలామందికి తీసుకుంటారు, అర్థమైతే లేదు. ఏంటంటే ఇది హోల్ ఉన్న వాళ్ళైనా పెట్టుకోవచ్చు, లేని వాళ్ళైనా పెట్టుకోవచ్చు. దీని లోపల మన నోస్ అనేది పెట్టి ఎంతవరకు కావాలి అంతవరకు తిప్పేసేయాలన్నమాట. ఓకే, మీకు కనుక ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి నిహారికది వెడ్డింగ్ వీడియోస్ చూడండి, తన ముక్కు పుడక వీడియో ఉంటుంది. సో దట్ మీకు అర్థమైపోద్ది. ఓకేనా? దిస్ ఈజ్ ద రియల్ కెంపు నోస్ పిన్. అండ్ ఈ వీడియోకి గివ్ అవే గిఫ్ట్ ఏంటి అంటే ఒక బ్లాక్ బీడ్స్ షైన్ ఫ్రీగా ఇస్తానండి. అది ఏంటి అనేది నో ఐడియా. బ్లాక్ బీడ్స్ షైన్ అయితే ఇస్తాను. సో నైట్ అనౌన్స్ చేస్తాను. అండ్ నిన్నటి వీడియోకి మాటిల్ కదా గివ్ అవే గిఫ్ట్, అది కూడా అనౌన్స్ చేసేసుకుందాం ఇప్పుడే. సో దెర్ ఈస్ ఎ ఛాన్స్ టు టేక్ సమ్ లైవ్ ఆఫర్స్ తీసుకోవడానికి మీకు కూడా కొంచెం గ్యాప్ అనేది దొరుకుతుంది ఇక్కడ. అండ్ గివ్ అవే అనౌన్స్మెంట్ చేసేసుకుందాం. సో ఈ వీడియోకండి ఓన్లీ 56 కమెంట్స్ వచ్చినాయి. నేను ఎప్పుడైతే వీడియో చేస్తున్నానో అప్పటి వరకు ఓన్లీ 240 లైక్స్ వచ్చినాయి. దెన్ ఆల్సో నేనైతే తీసేస్తున్నాను, అందుకని లైక్స్ కొట్టిన వెంటనే మీ కమెంట్ని అనేది ప్లేస్ చేసేసేయండి. సో దట్ ర్యాండమ్ కమెంట్ పిక్కర్ ద్వారా కాబట్టి మీ లైక్ కంటే ఎక్కువగా ప్రియారిటీ అంటే మీ కమెంట్కి ఉంటుంది ఖచ్చితంగా. సో లైక్ కొట్టాలి అండ్ కమెంట్ కూడా చేసేయాలన్నమాట.
ఓకే, 56 only. So I'm starting now. సో నేను షూట్ చేస్తున్న టైం అరౌండ్ 10:54 అండ్ ద విన్నర్ ఈ లాస్యా రోహన్ వ్లాగ్స్. కమెంట్ జస్ట్ 200 లైక్స్ అని పెట్టారు. నేనైతే చెప్పేది ఏంటంటే లైక్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తే నేను ఇవ్వను, నాకు కావాల్సింది జస్ట్ కాంప్లిమెంటెడ్ కమెంట్స్. ఓకే, సో ఐమ్ పికింగ్ అనదర్ వన్. కేశ సుధాకర్, ఆల్ సూపర్, బ్యూటిఫుల్ కలెక్షన్ టుడే, ఆల్ ఐటమ్స్ సూపర్. సో కంగ్రాచులేషన్స్ అండి. నేను నైట్ ఒకటి పెట్టాను, ఏంటి అంటే ఎన్ని ఐటమ్స్ చూపించాను కౌంట్ చేయండి అని చెప్పేసి. బట్ అది కౌంట్ చేస్తే అది పర్ఫెక్ట్ కౌంట్ అయితేనే నేను గివ్ అవే గిఫ్ట్ అనేది చెప్పలేదు, జస్ట్ కౌంట్ చేయండి అని చెప్పిన. ఓకే, అది నోట్ చేసుకోండి, మళ్ళీ దానికి నాకు నెగటివ్ కమెంట్స్ వద్దు. నేను జస్ట్ కౌంట్ చేయండి అని చెప్పిన. సో సమ్టైమ్స్ అది కౌంట్ చేస్తేనే, అది పర్ఫెక్ట్ కౌంట్ అయితేనే ఈ గివ్ అవే గిఫ్ట్ అనేది కూడా అప్పుడప్పుడు ఉంటుంది. సో అది కూడా ఉంటుంది, అందుకని కొంచెం యాక్టివ్గా ఉండండి. కంగ్రాచులేషన్స్ కేశ సుధాకర్ గారు, అండ్ యు ఆర్ ద విన్నర్. సో ఈ వీడియోకి ఎవరు విన్నరో చూద్దాం. బ్లాక్ బీట్స్, ఐ థింక్ అప్రాక్స్ ఈ బ్లాక్ బీట్స్ అనుకోండి, ఈ వర్త్లో ఇస్తాను ఈ వీడియోకి. ఓకేనా, నైట్ లైవ్లో చూసుకుందాం ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై, టేక్ కేర్. స్టిల్ లైవ్ ఆర్డర్స్ ప్లేస్ చేయని వాళ్ళు చేసేసుకోండి చకచక.